సూపర్ సింగర్ ఫాలో అయిన వాళ్ళు ఎవరికైనా ఒక అంచనా ఉంటది. యాహ్! అంటే విన్నర్ ప్రవస్తి అనే ఆమె బాగా పాడుతుందని తెలుసు. టాప్ 3లో ఖచ్చితంగా ఉంటుందని తెలుసు కానీ బట్ విన్నర్ అవుతుందని చాలా తక్కువ మంది అనుకున్నారు. బట్ మిగతా వాళ్ళని పక్కన పెట్టేస్తే నువ్వు అనుకున్నావా విన్నర్ అవుతానని అసలు సూపర్ సింగర్ జరుగుతున్నప్పుడు? యాహ్! బికాజ్ అక్కడ అందరికంటే ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి నా కంఫర్ట్ జోనర్ బయట పాడిన సాంగ్స్ అంటే నేనే పాడాను అందరికంటే ఎక్కువ. హ్మ్. సో నాకు ముందు నుంచి అనిపించింది లైక్ ఇంత ఎఫర్ట్స్ పెడుతున్నా, సో జడ్జెస్కి బాగా తెలుసు అక్కడ ఎవరు ఎలా కష్టపడుతున్నారు, ఎవరు ఏది పాడుతున్నారు అని. సో నాకు కాన్ఫిడెన్స్ అయితే ఉండింది ముందు నుంచి. ఇప్పుడు మీరు అన్నారు ఇప్పుడు అంటే నా కంఫర్ట్ జోన్ దాటి అని చెప్పి. ఇప్పుడు కంఫర్ట్ జోన్ దాటి అనేది అంటే సాంగ్ సెలక్షన్స్ లో ఇప్పుడు దాంట్లోనే ఉంటుంది మెయిన్. అంటే మన కంఫర్ట్ జోన్ లో ఉన్నది పాడతామా లేదా? సో మరి మీకు సాంగ్ సెలక్షన్ మీరేనా లేకపోతే వాళ్ళు ఇస్తారా? వాళ్ళే అండి. అంటే కొన్ని ఎపిసోడ్స్ మాత్రం నేను ఇచ్చిన లిస్ట్ నుంచి నాకు వచ్చాయి లైక్ రంజితమే లాంటివి. బట్ వేరేవన్నీ కూడా వాళ్ళే ఇచ్చారు. మెయిన్ ఫినాలేకి 2 సాంగ్స్ కూడా వాళ్ళే ఇచ్చారు. వాళ్ళు ఏది ఇస్తే అది పాడాలంతే. మరి మీరు అంటే అడగడానికి ఉండదా? అంటే మన మిగతా వాళ్ళకి చూస్తేనేమో కొంచెం సింప్లిఫైడ్ సాంగ్స్ జనాల్లో బాగా వెళ్ళిన సాంగ్స్, మీవేమో ఇన్స్ట్రుమెంటల్ పరంగా ఇవి పరంగా ఓకే కానీ మ్యూజిక్ బేస్డ్ సాంగ్స్ ఉంటాయి కానీ వోకల్స్ దాన్ని అంటే వోకల్స్ తోనే మ్యాజిక్ చేసేయచ్చు అనే సాంగ్స్ అయితే కాదు మీకు ఇచ్చినవి. మరి అడగడానికి అనిపించలేదా? అడుగుతాము బట్ చేంజ్ అయితే చేయరు, మీరు ఇదే పాడాలని చెప్తారు. సో నాకు ఇంకా ఆప్షన్ లేకుండా అదే పాడాను. సో ఏం చేశారు? ఎక్కువసేపు ప్రాక్టీస్ చేశారు అంతేనా? చాలా ఎఫర్ట్స్ పెట్టాను. అండ్ ప్లస్ మ్యూజిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ముందు నుంచి కూడా చెప్పారు నువ్వే విన్ అవ్వాలి బికాస్ మాకు తెలుసు నువ్వు ఎలాంటి పాటలు పాడుతున్నావో, దే ఆర్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. ఇంకా నీ వాయిస్కి చాలా కష్టం బికాస్ నాది కొంచెం వెస్టర్న్ జానర్ కైండ్ ఆఫ్ వాయిస్, నాది బేస్ వాయిస్. సో దానికి నువ్వు ఇంకా చిత్రమ్మ పాటలు పాడడం అంటే ఇట్స్ టోటలీ చాలా కష్టం. బట్ నువ్వు పర్ఫెక్ట్గా పాడా అని చెప్పి ముందు నుంచి కూడా సింగర్స్ అందరు నాకు చెప్పుకున్నారు. అయితే యాక్చువల్గా ఇంతకుముందు మీరు చెప్పారు అంటే సంగీత జ్ఞానం ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా నేనే గెలవాలని చెప్పారండి. బట్ కాకపోతే ఏంటంటే మీకు ఇలాంటి పాటలు ఇస్తున్నప్పుడు ఆ ఛాలెంజింగ్ ఎంత చేసినా కూడా అనిపించదు, ఎక్కడన్నా అనిపించేది కదా? అంటే మా మిగతా వాళ్ళదే పోల్చుకుంటే మనకి కొంచెం టఫ్ అవుతుంది. డెఫినెట్లీ అనిపించింది. చాలాసార్లు చాలా లో అయిపోయాను నేను కొన్ని ఎపిసోడ్స్లో. బట్ మెంటర్స్, నాకు శ్రీ సౌమ్య అక్క మెంటర్, తను చాలా మోటివేట్ చేసింది. నీ పొటెన్షియల్ నాకు తెలుసు, నువ్వు డెఫినెట్లీ పాడగలవు అని చెప్పి ఇలా మోటివేట్ చేశారు. ప్లస్ జడ్జెస్ కూడా వర్సిటైల్, అన్ని జానర్స్ నువ్వు పర్ఫెక్ట్గా పాడతావు, సో ఏది ఇచ్చినా కూడా ఇచ్చి పడేస్తారని శ్వేతమోహన్ మేము అంటూ ఉంటారు ప్రతి ఎపిసోడ్లో. సో వీటి వల్ల ఐ గేవ్ మై బెస్ట్, ఇంకా అది మోటివేషన్గా తీసుకొని.